ధర్మరాజా విను, మిగిలినటువంటి అందరి రాజులు వినండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. 4 కారణముల వలన మాత్రమే సైంధవుణ్ణి చంపను. ఈ 4టిలో ఏదో ఒక కారణాన్ని సైంధవుడు ఎంచుకోలేకపోతే చంపేస్తాను. అప్పుడు కూడా ఎంత ధర్మం పాటించాడో చూడండి. ఏది ఏమైనా చంపేస్తానని అనలేదు అర్జునుడు. 4 కారణములను దాటితే చంపుతాను. ఏమిటా 4 కారణములు? వినుడి నాదు ప్రతిజ్ఞ, నీవు నిఖిలోర్వీనాథులం సింధురాజు నవశ్యంబు నిల్లి సంపుదు భయస్తుండై నించొచ్చినన్. అన్నయ్య, ఒకవేళ భయపడి వచ్చి నీ కాళ్ళ మీద పడి శరణు క్షమించమని అడిగితే నువ్వు ఉదారుడవై అలాగేలే సైంధవ మాకు బావవి కదా అని గతంలో మన్నించినట్లుగానే ఒకవేళ నువ్వు మన్నించి విడిచిపెడితే నా కొడుకు చనిపోయినా వాడి జోలికెళ్ళను, వదిలిపెడతా. నిన్ను శరణాగతి చేస్తే వదిలిపెట్టేస్తాను. భయస్తుండై నుంచొచ్చినన్ వనజాక్షుం శరణంబు వేడినను. మహానుభావుడు పద్మముల వంటి కందులు కలిగినటువంటి ఈ కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకుని శరణాగతి చేసినా సరే నేను అతని జోలికి వెళ్ళను. ఎందుకనంటే కృష్ణుడు బంధువు, సఖుడు, పరమాత్మ, చుట్టము. మనకు ఆయన కానిదేదీ లేదు. ఆయన కాళ్ళు పట్టుకుంటే నేను సైంధవుణ్ణి చంపను. అలాగే గర్వం వేది నన్ను తగం కనినం, ఒకవేళ నా దగ్గరికే వచ్చి అయ్యా నా తప్పైపోయిందని చెప్పేసి గర్వాన్ని, అతిశయాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసినా కూడా చంపను, వదిలిపెట్టేస్తాను. ఏమి ఉదార హృదయులండి వాళ్ళు, ఏమి ధర్మం వాళ్ళది, ఏమి క్షమించగలిగినటువంటి విశాల హృదయాలు వాళ్ళవి. వాళ్ళ హృదయాలు అమృతం చేత తడిసిపోయిన హృదయాలు. యువతల వాళ్ళవి పాషాణ హృదయాలు, హాలాహలం చేత హాలాహలం చేత తడిసిపోయిన హృదయాలు. కాబట్టి నా కాళ్ళు పట్టుకున్నా సరే నేను వదిలిపెడతాను. మన కాళ్ళు పట్టుకోవడం కష్టంగా ఉంటే, నీ కాళ్ళు పట్టుకోవడం, కృష్ణుడి కాళ్ళు పట్టుకోవడం, నా కాళ్ళు పట్టుకోవడం కష్టం అనిపిస్తే బోరు తొరంగిపోయినను, పోరులోంచి అంటే యుద్ధంలోంచి విడిచిపెట్టేసి ఇక నేను యుద్ధం చెయ్యను అని వెన్ను చూపించి యుద్ధరంగానికి రాకుండా వెళ్ళిపోయినా సరే నేను వాడి జోలికి వెళ్ళను, వదిలిపెట్టేస్తాను. ఈ 4టిలో ఏది చేసినా సరే నేను సైంధవుడి జోలికి వెళ్ళను. ఈ 4టిలో ఏది చేయకపోతే మాత్రం వదిలిపెట్టను. ఈ 4 చెయ్యకుండా ఇంకా ప్రతీకార ధోరణితో నన్నేదో చేయగలనని అనుకుంటే రేపు యుద్ధానికి వెడతాను. రేపు ఎక్కడికో వెళ్ళనుగా, కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి వెడతా. గురువుగారు ద్రోణుడే కాదు, ఎన్ని వేల మంది అయినా సరే అడ్డు